కవర్ డ్రైవ్స్ అని వేటిని అంటున్నానంటే ఆవిడ అన్నారు, స్క్రీన్ షాట్ చూపించి నాకు నిన్ననే కుదిరైంది, ఈయనకి నిన్నే చేశాను పేమెంట్ అన్నారు. అదొకటి. ఇంకా వాళ్ళ సిస్టర్ వచ్చేసి 1 వీక్ నుంచి ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పారు. ఈ రెండు నాకు చాలా కవర్ డ్రైవ్లు అనిపించినాయి. 1 వీక్ నుంచి ప్రాసెస్ జరగడం ఏంటి, అంత పెద్ద ఏం లేదు కదా, పెద్ద పెద్ద బండిల్స్ ఉండి ఒక రూమ్ అంతా సరిపోనంత ఉంటే 1 వీక్ నుంచి ఇంకా ప్రాసెస్ చేస్తూ ఉండాలి. జస్ట్ ఉండేది 11 బాక్సెస్. ఆ 11 బాక్సెస్ అయిన తర్వాత హలో అండి, అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. వాట్సాప్ వర్క్ అవ్వకపోతే ఏంటండి, పక్కనే డబ్బాలు ఉన్నాయి, బాక్సులు ఉన్నాయి, అంటే డెలివరీ చేయాల్సిన బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సుల మీద ఫోన్ నెంబర్లు ఉంటాయి, పేర్లు ఉంటాయి. దాన్ని బట్టి ఫోన్పేలో హిస్టరీ ఉంటుంది. హిస్టరీ ఓపెన్ చేసి ఈ నెంబర్ని ఈ నెంబర్స్ని చూసుకొని దాని ద్వారా మనము మనీ అయితే పంపించవచ్చు. కానీ వాళ్ళకి పంపించడానికి ఇంత టైం పట్టింది, అంటే 1 మంత్ పట్టేసింది అనమాట. అంటే ఆ బాక్సులు చూసి ఫోన్లో చూసి పంపించడానికి 1 మంత్ పట్టేసింది. జిమ్కి వెళ్తారు, రీల్స్ చేస్తారు, వీడియోస్ చేసుకుంటారు. అంటే వీడియోస్ చేయాలి, వీడియోస్ చేయకపోతే మళ్ళీ పేమెంట్ రాదు కదా మంత్ అయితే. కాబట్టి అన్నీ చేస్తారు, కానీ ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపేశారు. ఇప్పుడు చేశారు. అది కూడా ఎందుకంటే నిన్న ఒక సిస్టర్ ఒక వీడియో పెట్టింది. ఆ సిస్టర్ ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకుంటున్నారు వీళ్ళ విషయం. ఆ వీడియోలో ఆ సిస్టర్ మీ గురించి బాధపడిన వాళ్ళందరికీ ముందు పేమెంట్ చేయండి అని చెప్పేసి బాగా గట్టిగా అడిగారు. ఆ తర్వాత ఈ పేమెంట్ చేశారు. మార్నింగ్ కల్లా వీడియో వచ్చింది పేమెంట్ చేసేసినట్టు. దాంట్లో ప్రతి ఒక్క పేమెంట్ చూస్తే మీరు స్క్రీన్ షాట్లో ఏప్రిల్ 30 5 అంటే 4:30 నుంచి 5 పైన అంటే జరిగిందనమాట. ఆ సిస్టర్ ఆ ముందే వీడియో పెట్టారు. దాన్ని చూసి వెంటనే పేమెంట్ చేశారు. అంటే అంతకుముందు అంతా వీళ్ళకి పేమెంట్ ఇచ్చేయాలి అని థాటే లేదు. ఆ సిస్టర్ అడిగాక ఇవన్నీ చేశారని నేను అనుకుంటున్నాను. అయితే వాళ్ళ సుమిటాక్స్ సిస్టర్ అంటున్నారు, 1 వీక్ నుంచి ప్రాసెస్ జరుగుతుంది, మేము పేమెంట్ చేసేసాము. ఈ 1 వీక్ అంటే నాలాగా చాలామంది క్వశ్చన్ చేస్తారు కదా, అంటే ఈ వీడియో చూసి మీరు పేమెంట్ చేశారా అని అంటారేమో అని. 1 వీక్ నుంచి ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పారు. 1 వీక్ ప్రాసెస్ జరగడానికి ఏముంది, అక్కడ డెలివరీ బాక్సులు పక్కన ఉన్నాయి, ఫోన్ నెంబర్లు ఫోన్పే హిస్టరీలో ఉంటాయి. దాంట్లో హిస్టరీ చూసి దీన్ని కొట్టడానికి 1 వీక్ ప్రాసెస్ పడుతుందా అండి? అలేఖ్య చిట్టి పికిల్స్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో ఆ వీడియోస్ అన్నిటి కిందకి వెళ్ళి మాకు ఇంకా పేమెంట్ అవ్వలేదు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నేను కూడా చాలా కామెంట్స్ చూశాను అలాంటివి. దానివల్ల ఇంకా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది కూడా. అయితే ఇన్ని రోజులు ఆ కామెంట్స్ మీరు కూడా చూసుకుంటూ ఉంటారు, ఎందుకంటే మీ గురించి వీడియోస్ చేసిన వాళ్ళందరి వీడియోస్ మీరు ఖచ్చితంగా చూసుంటారు. దాని కింద కామెంట్స్ కూడా చదివే ఉంటారు. అప్పుడు అందులో పేమెంట్స్ మాకు రాలేదు అన్నా కూడా పట్టించుకోలేదు. కానీ నిన్న మాత్రం 30th ఏప్రిల్ ఖచ్చితంగా అందరికీ పేమెంట్ చేసేసారు. ఆ సిస్టర్ వీడియో చేసిన తర్వాత మీరు పేమెంట్ చేశారు. ఎందుకంటే అన్నీ మళ్ళీ చెప్తున్నారు ఆ వీడియోలో, మా 1 వీక్ నుంచి ప్రాసెస్ అవుతుంది కానీ మేము చేయలేకపోయాము, ఇవాళ చేసాము అనేసి. ఇంకా చిన్న సిస్టర్ ఏమన్నారంటే, నాకు ఇప్పుడే ఖాళీ అయింది, ఈయనకి ఇప్పుడే పేమెంట్ చేశాను అన్నారు, ఈయనకి ఇప్పుడే పేమెంట్ చేశాను అన్నారు. చూస్తే అక్కడ అన్ని పేమెంట్స్ అప్పుడే చేశారు, ఏప్రిల్ 30నే చేశారు, అంటే నిన్న ఈవినింగ్ అనమాట. ఆ సిస్టర్ ఏమో 1 వీక్ అన్నారు. ఇక్కడ ఏంటంటే సుమి సిస్టర్కి ఉన్న రెస్పెక్ట్ కూడా ఆవిడ చేసే వాటి వల్ల పోతుందనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ చేసిన ప్రతి ఒక్క దాన్ని ఆ సిస్టర్ వెనకేసుకుంటూ వచ్చారు. దానివల్ల చాలా రెస్పెక్ట్ అయితే తగ్గిపోతూ వస్తుంది ఆ సిస్టర్కి. అయితే అయిపోయిందని ఎవరు మార్చలేరు, ఆల్రెడీ నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది, చాలా మాట్లాడేసింది పెద్ద సిస్టరు. దానివల్ల అంత నెగిటివిటీ వచ్చేసింది. దాన్ని వీళ్ళు కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఎంత ట్రై చేసినా సరే ఆ కింద బ్యాడ్ కామెంట్స్ అయితే విపరీతంగా ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. బ్యాడ్ కామెంట్స్ అయితే తగ్గింది లేదు. ఇష్యూ జరిగి 1 మంత్ అయిపోయింది. 1 మంత్ నుంచి అక్కడ ఉండేది 11 బాక్సెస్. 1 మంత్ నుంచి చాలా రోజులు వాళ్ళ సిస్టర్ బాగాలేదని చెప్పి అది ఇదని చెప్పేసి వీడియోస్ వస్తూ ఉన్నాయి, మనం కూడా చూస్తూ ఉన్నాము. అది పక్కన పెట్టేస్తే కొన్ని రోజుల నుంచి రీల్స్ చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ కూడా అప్డేట్ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, అంతా బాగుంది, అంతా సెట్ అయింది. అప్పటికైనా పేమెంట్ చేయకుండా ఇప్పుడు నిన్న వీడియో చూసి ఆ తర్వాత పేమెంట్ చేశారు. దానికి ముందు వరకు వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన ఆలోచన లేదా? ఏంటంటే ఒక కామెంట్స్లో కూడా పేమెంట్ చేయలేదని అందరూ మాట్లాడుతున్నారు కదా, అప్పుడైనా వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా. అంటే జనాలని అసలు లెక్క చేయరు వీళ్ళు, నాకు అర్థమైంది అది. జనాలని అస్సలు లెక్క చేయరు. అరే పేమెంట్ చేయాల్సిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారే, వాళ్ళకి పేమెంట్ చేసేయాలి కదా, ఇంతవరకు మనం ప్రోడక్ట్ ఇవ్వం కూడా నెక్స్ట్, కాబట్టి మనం ఖచ్చితంగా పేమెంట్ చేసేయాలి, ఎందుకు వాళ్ళ దగ్గర మనం తిట్టించుకోవడం అనే ఆలోచన కూడా లేదు. ఇన్ని రోజులు కామ్గానే ఉన్నారు పేమెంట్ చేయకుండా. కానీ ఒక్కసారిగా మేము 1 వీక్ నుంచి ప్రాసెస్ చేస్తూనే ఉన్నాము, ఇవాళ చేసేసాము అని చేసి చెప్తున్నారు. ఇంకో సిస్టర్ ఏమో 11 బాక్సెస్ పక్కన పెట్టుకున్నారు. ఈ 11 బాక్సెస్ రీఫండ్ చేయాలి మేము అంటున్నారు. ఈ 11 బాక్సెస్ని 1 వీక్ వరకు ప్రాసెస్ ఏం జరుగుతుంది, అక్కడ బాక్స్ మీద అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది.
ఫోన్పే హిస్టరీలో ఉంటుంది, పేరు ఉంటుంది, అమౌంట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న నేమ్ని ఫోన్పే హిస్టరీలో ఉన్న నేమ్ని కంపేర్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి పంపించడానికి 1 day కూడా పట్టదు. చెప్పాలంటే వాస్తవానికి నిన్న ఈవినింగ్ నాకు తెలిసి నేను అనుకున్నది నిన్న ఈవినింగ్ నుంచి నిన్న నైట్ లోపల వెళ్ళి అంటే 5:30 అంటే జస్ట్ ఒక 1 hour నాకు తెలిసినంత వరకు ఆ 1 hourలోనే ఈ 11 boxesకి పేమెంట్ అయితే చేసేసారు. అది జస్ట్ 1 hour లేకపోతే 2 hours పట్టుద్ది ఆ 11 boxes పేమెంట్ చేయడానికి. కానీ వీళ్ళకి ఇంత టైం పట్టింది, మళ్ళీ 1 week ప్రాసెస్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు సిస్టర్. అదైతే కొంచెం నవ్వుకోవాల్సిన విషయమే. 1 week ప్రాసెస్ చేయడానికి ఏముందో దాంట్లో నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఎన్నిసార్లు మిస్టేక్లు చేసుకుంటారు, ఎన్నిసార్లు కవర్ డ్రైవ్ చేస్తారండి. అసలు మిస్టేక్స్ చేయడం కవర్ చేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఒక 2 రోజుల ముందు లేదా 1 day ముందు పెట్టినా సరే నమ్మే వాళ్ళేమో జనాలు ఇది కవరింగ్ కాదు పేమెంట్ చేశారని. నిన్న ఆ వీడియో వచ్చింది చెమటకంపు పికిల్స్ అని. ఆ వీడియో వచ్చిన వెంటనే పేమెంట్స్ జరిగినాయి, మళ్ళీ పొద్దున కల్లా వీడియో అప్లోడ్ అయిపోయింది. అదే 1 day ముందు పెట్టుంటే నిజంగా నమ్మేవాళ్ళు పేమెంట్ చేసినందుకు జెన్యున్గా పేమెంట్ చేశారు అని. ఇప్పుడు కూడా ఎవరో ఏదో అన్నారని పేమెంట్ చేశారు కానీ లేకపోతే ఇంకా డిలే చేసి ఉండేవాళ్ళేమో ఈ పేమెంట్స్ విషయంలో. ఇంకా చెప్పాను కదా ఆ 11 boxకి ఇంకొక 2 months పట్టేదేమో పేమెంట్ చేయడానికి. అప్పటికి కూడా మేము ఇష్యూస్లో ఉన్నాము, అందుకే పేమెంట్ చేయలేకపోయాం అని చెప్పేవాళ్ళు. ఈ లోపల రీల్స్ పెడుతూ ఉండేవాళ్ళు, ఇంకా వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళు. టాపిక్ మీద ఎన్ని వీడియోస్ చేశారు, అన్ని వీడియోస్ చేశారని చాలామంది మాట్లాడుతున్నారు కదా. నేను కూడా చేశాను చాలా వీడియోసే, కానీ ఆ టాపిక్ని పట్టుకొని వీడియోస్ చేయాలని కాదు. జరిగే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది, దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడకుండా ఊరుకుంటేనేమో తప్పు చేసామంటారు, మాట్లాడితేనేమో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు వ్యూస్ కోసం అంటారు. వాళ్ళు వేసే స్టెప్ వల్ల జరిగే సిచ్యువేషన్స్ వల్ల ఇంకా వీడియోస్ చేయాల్సి వస్తుంది దాని గురించి. లేదంటే చేయాల్సిన పని అయితే ఎవ్వరికి లేదు కదా. ఇప్పుడు ఈ వీడియో తీసుకున్నా 2 days ముందు పేమెంట్ చేసి ఉంటే నేను ఈ వీడియో పెట్టేదాన్ని కాదేమో. ఇప్పుడు ఏదైతే ఆ వీడియో చూసి కవర్ చేసుకొని పెద్ద కవర్ డ్రైవ్ వేసి పేమెంట్స్ చేసి మళ్ళీ దాన్ని వీడియో తీసి మళ్ళీ పొద్దున్నే పెట్టారు కాబట్టి ఈ వీడియో నేను చేశాను. లేదంటే పెట్టకపోదునేమో, అంటే ఆ వీడియో రాకముందే పేమెంట్ చేసేస్తుంటే నేను కూడా జెన్యున్గా ఫోన్లో పేమెంట్స్ చేసేసారు అందరికీ అని అనుకునేదాన్నేమో. ఎందుకంటే నేను కూడా చాలా కామెంట్స్ చూశాను, పేమెంట్ రాలేదు, మాకు పేమెంట్ రాలేదు, ఫ్రాడ్ అది ఇదని కామెంట్స్ నేను కూడా చూశాను. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫోన్లే అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను ఆ వీడియో చూసి పేమెంట్ చేశారో అందువల్ల నేను ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. దాన్ని ఇంకొక 10 మంది మీరు వాళ్ళని వాడుకుంటున్నారు, వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ వీడియోస్ చేస్తున్నారు అని అనొచ్చు, అనుకునే వాళ్ళు అందనుకుంటారు. కానీ మాట్లాడటానికి వాళ్ళ గురించి మాట్లాడడానికి ఒక టాపిక్ వాళ్ళే ఇస్తారు. యూట్యూబ్లో వాళ్ళు ఒకటే ఉన్నారా మాట్లాడటానికి, బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, కానీ టాపిక్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే తప్పు చేస్తారు, వాళ్ళే దాన్ని కవర్ చేసుకుంటారు. అలాంటి తిట్టకుండా ఉంటారు. పైన థంబ్నెయిల్కేమో నేస్తా అని పెట్టారు, దాంట్లో లోపల ఓపెన్ చేసి చూస్తే అంతే మాట్లాడతారేమో అని ఓపెన్ చేస్తే ఈ ఫీల్డ్ పరంగా నేను వేసుకోవాల్సి ఉంటుంది అది ఇది అని చెప్పేసి చాలా కూల్గా మాట్లాడుతున్నారు. పైన చూస్తేనేమో చేస్తా అంటారు. అంటే వీళ్ళు కూడా వ్యూస్ కోసమే చేస్తున్నారు కదా. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వ్యూస్ కోసమే చేస్తారండి. కొంతమంది ఏంటంటే జరిగిన సిచ్యువేషన్ని యూట్యూబ్ ద్వారా అందరికి తెలియాలని చేస్తారు, కొంతమంది అలానూ చేస్తారు, కొంతమంది చుట్టుపక్కల ఏం జరుగుతున్నా యూట్యూబ్లో పెట్టుకోవాలనే చూస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరూ మమ్మల్ని వాడేసుకొని వ్యూస్ తెచ్చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించేసుకుంటున్నారు అని అనుకోవద్దు. అలా చేసుకోవడానికి కారణం మీరే అవుతున్నారు, మీరే కంటెంట్ ఇస్తున్నారు, మీరే టాపిక్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేయడానికి కూడా మీరే టాపిక్ ఇచ్చారు, పెద్ద కవర్ డ్రైవ్ వేసి. కవర్ డ్రైవ్ అనే వర్డ్ కూడా నేను ఎందుకు వాడానంటే చెప్పాను కదా, 1 day ముందు పేమెంట్ చేసినా నేను కూడా జెన్యూన్గా ఫోన్లే చేశారనుకునేదాన్ని. ఎప్పుడైతే ఆ సిస్టర్ వీడియో అప్లోడ్ చేశారో ఆ తర్వాత పేమెంట్స్ చేశారు కాబట్టి నాకు కవర్ డ్రైవ్ లాగే అనిపించింది. చూసే వాళ్ళకు కూడా అలాగే అనిపించిందేమో నాకు తెలియదు. ఒకవేళ అనిపించుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయిపోయింది కదా సిస్టర్, మళ్ళీ ఎందుకు వాళ్ళ గురించి వీడియోస్ అంటారా? నేను ఈ మధ్యకాలంలో చూసినట్లయితే నేను అసలు వీడియోస్ చేయలేదండి, కానీ నిన్న ఏదైతే వాళ్ళు చేశారో నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను అంతే. ఏదైతే నేను మొత్తానికి నిన్న సిస్టర్ చేసిన వీడియోకి చాలామంది మనీ పెట్టిన వాళ్ళకి మోక్షం కలిగిందని అనుకుంటున్నాను, మోక్ష పికిల్స్ వాళ్ళ వల్ల. ఇదండి మన టాపిక్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.